నమస్కారం సిక్కులు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ లిఖితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని విశేషాలు ఇలా ఉన్నాయి. వైకాపా పేదల ప్రభుత్వం అని ప్రజల జీవన ప్రమాణాలు పెంచి వారి ఆర్థిక స్థితిగతుల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. నగరంలోని 36వ డివిజన్ వైకాపా ఇన్ఛార్జ్ నక్క రామరాజు ఆధ్వర్యాన హౌసింగ్ బోర్డు కాలనీ, దండి వీధి, సంతోషమాత కోవిల తదితర ప్రాంతాల్లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ధర్మాన ప్రసాదరావు పాల్గొని స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి వైసీపీ పథకాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. డివిజన్లో మహిళలు ధర్మాన ప్రసాదరావుకు మంగళహారతులు పట్టి పూలమాలలు వేసి నీరాజనాలు పలుకుతూ జై ధర్మాన అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ టీడీపీకి అనుకూలంగా ఉండేవారికి జన్మభూమి కమిటీ సభ్యులు వారి బంధువులకు ప్రభుత్వ పథకాలు అందేవని చెప్పారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జెండా చూడలేదు, పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు, అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందజేశారని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో కళింగ వైశ్య, బేరి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సూరిబాబు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మావతి, సాధు వైకుంఠం, సింహ రాజశేఖర్, పొన్నాడ ఋషి, ఓర్న నాగరాజు, ప్రసాద్, చౌదరి సతీష్, జి ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 25 లోక్సభ స్థానాలకు గురువారం ఉదయం 11 గంటల నుండి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. 4వ దశ ఎన్నికల్లో భాగంగా మే 13వ తేదీన రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. అతి కీలకమైన ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో ఎన్నికల కోడ్ను పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని అన్నారు. నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లు స్వీకరించే గదిలో, అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ల దాఖలు ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తామని అన్నారు. వీటిని ఏప్రిల్ 26వ వరకు పరిశీలించి 29 వరకు ఉపసంహరణకు సమయం ఇస్తారని అన్నారు. మే 13వ తేదీన పోలింగ్ కాగా జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని అన్నారు. విశాఖ బి కాలనీలో సిరిడి సాయి మందిరంలో బుధవారం సాయంత్రం సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు రేజేటి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. డాక్టర్ సంపతిరావు, శ్రీదేవి, శివప్రసాద్ దంపతులు, కోరడ కైలేశ్వరరావు, ఉమా గౌరీ కళ్యాణానికి కాలనీలోని పెద్దలు కళ్యాణంలో కూర్చున్నారు. నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో 1000 మంది భక్తులకు అల్పాహారం అందించగా జిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. కళ్యాణానికి హాజరైన భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్యసాయి, సెక్రటరీ శివప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ జాడ సాయి, జయప్రకాష్, యూత్ ప్రెసిడెంట్ సాయి, సిరిడి సాయిబాబా ఆలయ కమిటీ ప్రతినిధులు మధుకర్ విలేకర్, విశాఖ బి కాలనీలో కోఆర్డినేటర్ కొంక్యాన మురళీధర్, లలిత విష్ణు సహస్రనామ పారాయణ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం పొన్నాం పంచాయతీ, నవనంపాడు, బమ్మిడివానిపేట, గొల్లపేట, పొన్నాం గ్రామాల్లో వైకాపా యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ వేతనదారులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. గతంలో ఉన్న ప్రభుత్వానికి, జగన్ రెడ్డి ప్రభుత్వానికి తేడా గమనించాలని అన్నారు. సంక్షేమ పథకాలు అర్హత ఉంటే ఎలాంటి సిఫార్సులు లేకుండానే నేరుగా అందుతున్నాయని, చంద్రబాబు ప్రభుత్వంలో అలా ఉండేదా అని ప్రశ్నించారు. విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చారని, ప్రజల వద్దకే పాలన తెచ్చారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కీలక పాత్ర పోషించే స్థానిక సంస్థలను జగన్మోహన్ రెడ్డి నిరంకుశ వైఖరితో నిర్వీర్యం చేశారని కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. సింగుపురం గ్రామంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ తో కలిసి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగుపురం సర్పంచ్ గుండా ఆదిత్య నాయుడు పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి వారి సమక్షంలో వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి స్థానిక ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన పాపానికి ముఖ్యమంత్రి జగన్ త్వరలోనే తగిన శిక్ష అనుభవించబోతున్నారని పేర్కొన్నారు.
అన్నారు. జగన్ పరిపాలనలో ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. తెలుగుదేశం హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని, జగన్ పాలనలో రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అన్నారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ మాట్లాడుతూ తనకు రాజకీయ భిక్ష పెట్టిన గ్రామం సింగుపురం అని, సింగుపురం వాసుల రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గారమండలం శ్రీకూర్మం పంచాయతీ దువ్వుపేట గ్రామంలో గురువారం సాయంత్రం యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉపాధి హామీ వేతనదారులతో ఏర్పాటు చేసిన సమావేశ కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మాట్లాడారు. సంక్షేమం అందించే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని, అలాగే అభివృద్ధిని కూడా శరవేగంగా చేస్తుందని అన్నారు. గ్రామాల్లో బడులు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు అయ్యావని, పాలన అంతా ప్రజల వద్దకు జగన్ చేర్చారని చెప్పారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు ఎలాంటి సిఫార్సులు లేకుండా అర్హత ప్రామాణికంగా అందజేసినట్లు తెలిపారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్, అలాగే ఎమ్మెల్యేగా ధర్మాన ప్రసాద్ రావును గెలిపించాలని కోరారు. ప్రజలంతా ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి తేడాను గమనించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఉన్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలోని కొర్లకోట గ్రామంలో గురువారం టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి కోన రవికుమార్ స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలను ప్రజలకు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన్ని నడిపించడంతో పాటు సంక్షేమ పథకాలు అందించే సత్తా చంద్రబాబునకు మాత్రమే ఉందని అన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీని గెలిపించాలని అభ్యర్థులు కోరారు. ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇండియా ఫోరం తరపున పోటీ చేస్తున్న సిపిఎం పార్టీ అరకు పార్లమెంటరీ అభ్యర్థి పాచిపెంట అప్పల్ నరసయ్య, పాలకొండ నుండి శాసనసభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సవర చంటిబాబులను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి సుబ్బారావమ్మ, సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు పిలుపునిచ్చారు. ఇండియా ఫోరం తరపున పోటీ చేస్తున్న అరకు పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి పి అప్పల్ నరసయ్య, పాలకొండ శాసనసభ అభ్యర్థి ఎస్ చంటిబాబులు పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి యాలం జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం పార్లమెంట్ అభ్యర్థి పి అప్పల్ నరసయ్య పూలమాల వేసి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీతంపేట సిపిఎం కార్యాలయం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ తో పాటు 27 పార్టీలు కలిసి ఇండియా ఫోరం తరపున పోటీ చేస్తున్నాయని తెలిపారు. గిరిజన హక్కుల రక్షణ కోసం, కార్మిక హక్కుల రక్షణ కోసం, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న సిపిఎం పార్టీ అరకు పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి పి అప్పల్ నరసయ్య గుర్తు సుత్తి కొడవలి నక్షత్రంపై అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎం కృష్ణమూర్తి, సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు, జి సింహాచలం, జి సలీం, జగన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో పర్యటించిన ధర్మాన సుశ్రీ ధర్మాను ప్రసాద్ రావును గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి డివిజన్లోని పలు వీధుల్లో పర్యటించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ప్రసాద్ రావును, అలానే ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ ను గెలిపించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా పట్ల పూర్తి అవగాహన ఉన్న నేత ధర్మాన ప్రసాద్ రావు ఒక్కరే అని, ఆయనకు మళ్లీ అవకాశం కల్పిస్తే నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సంక్షేమంతో పాటు అభివృద్ధిని కోరుకునే వారంతా వైకాపాను ఆశీర్వదించాలని అన్నారు. చంద్రబాబు నాయుడు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అని అన్నారు. నగరంలోని బాదూర్లపేట, కొత్తపేట, బర్మా కాలనీ, బాంబే కాలనీకి చెందిన వైకాపా నేతలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ డివిజన్ నాయకులు అంబటి లక్ష్మీరాజ్యం, గుత్తు చిన్నారావు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వీరికి గొండు శంకర్ పార్టీ కండువాలను వేసి హృదయపూర్వకంగా సాదర స్వాగతం పలికారు. అదేవిధంగా రూరల్ మండలం బైరీ గ్రామ 3వ వార్డు మెంబర్ వైకాపా నేత గుండ లక్ష్మీనారాయణ, తన అనుచరులు అంబటి జగదీష్, బైరి శ్రీరాములు తదితరులు పలువురితో కలిసి టీడీపీలో చేరారు. వీరితో పాటు ఆంధ్ర విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు బాణాల జితేంద్ర ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు సైతం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గంగు పెద్దరామన మాట్లాడుతూ వైసీపీలో నేతల వైఖరికి విసిగిపోయి పార్టీలో ఇమ్మడలేక కార్యకర్తలు ప్రజల ప్రోద్బలంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు బాగు కోసం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు రామ్మోహన్ నాయుడును ఎంపీ
గొండు శంకర్ను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు శంకర్ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పారు. గుత్తు చిన్నారావు మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఎన్నో ఏళ్లుగా అనేక మంది నాయకులతో కలిసి పనిచేశామని, గొండు శంకర్ను కూటమి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అధిష్టానం నిర్ణయం మేరకు ఆయనతో కలిసి పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గొలివి కరుణాకర్ రావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటి చుట్టూ తిప్పించుకునే జన్మభూమి కమిటీ పాలన కావాలా, ఇంటికి వచ్చే వాలంటీర్ల ద్వారా సేవలందిస్తున్న జగనన్న కావాలో ప్రజలే తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర బీసీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సన్నపేట నియోజకవర్గం యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య పేర్కొన్నారు. గురువారం పోలాకి మండలం పిరియాగ్రహారం పంచాయతీలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థపై అక్కసుతో ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్లు సేవలను దూరం చేసిన దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబుది అని దుయ్యబడ్డారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేసిన వారికి ప్రజలే ఎన్నికల్లో ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలని కోరారు. ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పింఛన్, ప్రజల చెంతకు ప్రభుత్వ పాలన తీసుకువచ్చిన ఇలాంటి మనసున్న ముఖ్యమంత్రి బహుశా దేశంలో ఎవరూ ఉండరని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, ఏఎంసీ చైర్మన్ దుంపల భాస్కర్ రావు, పార్టీ అధ్యక్షుడు కనితి కృష్ణారావు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండానే ఈ నెల 19వ తేదీన నామినేషన్ వేయనున్నట్లు పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19వ తేదీన ఉదయం 10:45 పెద్దలు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం పలాస నూతన గ్రహంలో సర్వమత ప్రార్థనలు చేసుకుని వేదమంత్ర ఆశీర్వచనములతో పూజలు చేసుకుని నూతన గృహం నుండి బయలుదేరి తనతో పాటు తనను బలపరిచిన పరిమితికి లోబడిన 4 మహిళలతో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పలాసకు చెందిన టీడీపీ కూటమి అభ్యర్థి గౌతు శిరీష తెలిపారు. తీవ్రమైన ఎండల దృష్ట్యా ర్యాలీ ఆర్భాటాలు లేకుండానే నామినేషన్ వేస్తున్నానని, తనను అందరూ దీవించాలని, ఆశీర్వదించాలని కోరారు. కార్యకర్తలు, నాయకులు అందరూ ఉదయం 9 గంటలకు తన స్వగృహానికి చేరుకోవాలని గౌతు శిరీష విడుదల చేసిన ప్రకటనలో కోరారు. కొత్తూరు మండలంలోని నివగాం, వసప కాలనీ, కుంటిభద్ర కాలనీ, మహర్తాపురం గ్రామాల్లో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ వేతనదారులను కలిసి జగనన్న జనరంజక పాలనలో ప్రజలకు చేకూరిన మేలును వివరించారు. జగనన్న ప్రభుత్వానికి మద్దతు తెలపాలని వేతనదారులను కోరారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ ను అలాగే తనను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పెండింగ్ లో ఉన్న గ్రేవ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక సూచించారు. పెండింగ్ లో ఉన్న గ్రేవ్ ప్రాపర్టీ కేసులు, ఎస్సీ ఎస్టీ పోక్సో కేసులు, ముఖ్యమైన కేసులు దర్యాప్తు, కేసుల పరిష్కారం, నేర నియంత్రణ తదితర అంశాలపై జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రేవ్ కేసులలో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు కోర్టులో చేయాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ పోక్సో కేసులలో పారదర్శకంగా దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం జరగాలని పేర్కొన్నారు. ప్రాపర్టీ కేసులలో అన్ని కోణాల్లో దర్యాప్తు పూర్తి చేసి కేసులను త్వరితగతిన ఛేదించాలని సూచించారు. ఈ నెల 18వ తేదీ నుండి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నిర్వహణకు స్థానిక పోలీస్ అధికారులు తగు జాగ్రత్తల చర్యలు చేపట్టాలని, ప్రశాంతంగా నామినేషన్ ప్రక్రియ పూర్తయిన వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేర సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమ్ కాజల్, వి ఉమా మహేశ్వరరావు, డిఎస్పీలు డి బాలచందర్ రెడ్డి, వై శృతి, బి నాగేశ్వర్ రెడ్డి, త్రినాథ్ రావు, శ్రీనివాసరావు, విజయ్ కుమార్, ఎల్ శేషాద్రి నాయుడు, పోలీస్ లీగల్ అడ్వైజర్ యామని రాణి, జిల్లా వ్యాప్తంగా ఉన్న సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. కలబందతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కలబందతో అందం, అదే విధంగా ఆరోగ్యం కూడా పెరుగుతుంది. మరి కలబంద జ్యూస్ ను ప్రతిరోజు తాగితే ఏమవుతుందో తెలుసుకుందాం. చాలా మంది తలనొప్పి సమస్యతో ఇబ్బంది పడతారు. ఇలాంటి వారికి కూడా కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రోజు ఉదయాన్నే కలబంద రసాన్ని తాగడం వలన
తలనొప్పి సమస్య తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో టాక్సిన్లన్నీ పేరుకుపోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీంతో పాటు చర్మ సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. అందుకే వీటిని ఎప్పటికప్పుడు శరీరం నుండి బయటకు పంపించే ప్రయత్నం చేయాలి. ఇందుకు కలబంద జ్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. రోజు పరగడుపునే దీన్ని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లన్నీ బయటకు వెళ్లిపోతాయి. జీర్ణ ప్రక్రియ వ్యవస్థను శుద్ధి చేయడంలో అలోవెరా బాగా ఉపయోగపడుతుందని, క్యాలరీలను ఫ్యాట్ ను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఓ గ్లాసులో అలోవెరా జ్యూస్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్లే ముందు గానీ లేదా వర్కౌట్ పూర్తయిన తర్వాత గానీ ఈ జ్యూస్ తాగాలి. రోజు ఇలా చేస్తే ఎనర్జీ లెవెల్స్ పెరిగినట్లు అనిపిస్తుంది. జిమ్ లో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ జ్యూస్ మెటబాలిజం ను సరిచేయడం వల్ల మీ అధిక బరువు చాలా వేగంగా తగ్గుతుంది. చాలా మందికి వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల అసలు భోజనం చేయాలని అనిపించదు. కడుపులో ఉన్న సమస్యల వల్ల కూడా ఆకలి తగ్గుతుంది. కలబంద జ్యూస్ తాగడం వల్ల కడుపులో ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోవడంతో పాటు ఆకలి కూడా పెరుగుతుంది. చాలా మందికి వివిధ కారణాల వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గుతాయి. దీంతో రక్తహీనత బారిన పడతారు. దీనివల్ల శారీరక సమస్యలు ఎదురవ్వడంతో పాటు అలసట ఇబ్బంది పెడుతుంది. అందుకే ఎర్ర రక్త కణాలను పెంచేలా రోజు ఉదయాన్నే కలబంద రసాన్ని తాగాలి. ఇది రక్తంలో ఎర్ర రక్త కణాలు పెరిగేలా చేసి రక్తహీనతను తగ్గిస్తుంది. తద్వారా మీ అలసట కూడా తగ్గుతుంది. కలబందను ముఖానికి, జుట్టుకు రాయడం చాలా మంచిది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కంచెకు ముళ్ళుంటాయి, ముట్టుకుంటే గుచ్చుకుంటాయి. నాలుకకు దురద ఉంటే వీపుకు చావొచ్చును. కష్టకాలాన్ని మరచిపో, అది నేర్పించిన అనుభవమును జీవితకాలం ఉంచుకో. నరకానికి నిర్వచనమే సెలవు దినం, స్వర్గానికి నిర్వచనమే శ్రమదినం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.